వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. ఈరోజు మనకు ఫస్ట్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ సైకాలజీలో, ఒక కాకి నీళ్ళ కోసం కొండలో రాళ్ళు వేసి నీళ్లు తాగింది. ఈ కింద అట్లాంటి ఎటువంటి సిద్ధాంతం అడిగాడు. కార్యసాధక నిబంధనం, శాస్త్రీయ నిబంధనం, తారండైకు అంతర్దృష్టి అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బహుమతుల ద్వారా ప్రేరణ పొందడం అని చెప్పేసి ఎలాంటి సిద్ధం అని చెప్పేసి అడిగాడు. తారండైకు కార్యసాధక సిద్ధాంతము, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని చెప్పేసి 4 అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆవిష్కరణ అభ్యాసం కనుగొన్నది ఎవరని చెప్పేసి అడిగినాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద్వాత్తం అర్థం అడిగాడండి. దీంట్లో చీకటి, పగులు, రేయి అని చెప్పేసి అర్థాలు అడిగాడంట. దీంట్లో ఏది కరెక్ట్ చూడమని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సింధు నాగరికత ప్రజలు వాడిన లోహం ఏది ఎక్కడన్నట్టు. దీంట్లో రాగి కరెక్ట్ అండి. వెండి కూడా ఇచ్చాడు, ఇనుము ఇచ్చాడంట. ఇనుము అప్పటికి వాళ్ళ దాంట్లోకి వాడకలో లేదండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే 73 రాజ్యాంగం ఏర్పాటు ఎప్పుడని చెప్పేసి అడిగాడు. ఇది 1999లో ఏర్పాటు చేయడం. ఇది పంచాయతీ రాజుకు సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్టికల్ 23 ఏంటికి సంబంధించినట్టు కూడా, ఇది పని నిషేధం అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే NEP 2020 మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే టెట్రాహైడ్రాల్ ఉంది కదా, ఆ టెట్రాహైడ్రాల్ యొక్క అంచుల సంఖ్య అడిగాడు. టెట్రాహైడ్రాల్ యొక్క అంచుల సంఖ్య అడిగాడు. నిన్న అష్టభుజి యొక్క అంచుల సంఖ్య అడిగాడు. అష్ట అంటే 8 నిన్న ఈవినింగ్ షిఫ్ట్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము 2 రెట్లు, పొడవును 2 రెట్లు పెంచితే దాని చుట్టుకొలత ఎంత అని చెప్పేసి అడిగాడంట. వైశాల్యం 1350 ఇచ్చాడంట అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒకటి అడిషన్ ఇచ్చాడు. 8.8, 8.03 అని చెప్పేసి అడిషన్ను డెసిమల్లో ఇచ్చి అడిషన్ చేయమని చెప్పాడంట, కూడమని చెప్పాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే దంతాలలో ఎముకలో ఉండే లోహం ఏదని చెప్పేసి అడగడం జరిగింది. దంతాల మీద ఫస్ట్ షిఫ్ట్లో, సెకండ్ షిఫ్ట్లో, ఈరోజు థర్డ్ షిఫ్ట్లో దంతాల మీద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి దంతాల మీద క్వశ్చన్ బాగా ఫోకస్ చేయండి. విటమిన్ అడిగాడు ఈరోజు. విటమిన్ ఏ అంటే ఏంటని చెప్పేసి, విటమిన్ ఏ వచ్చేసి అంధత్వం అండి. వంధ్యత్వం వచ్చేసి విటమిన్ ఈ వస్తుంది. ఒకసారి చూడండి, నెక్స్ట్ షిఫ్ట్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్రోపోస్పియర్ మీద క్వశ్చన్ అడిగాడంట. ఆల్రెడీ నేను ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, ఐనోస్పియరు, మెసోస్పియరు, ఎక్సోస్పియర్ అని చెప్పేసి కోడ్ కూడా చెప్పాను. TS మ్యాక్స్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సంఖ్యారేఖపై అని చెప్పేసి ఒకదాన్ని గుర్తించడం అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. నిన్న కూడా ఒక సంఖ్యారేఖపై అని చెప్పేసి A to B ఇచ్చి దాంట్లో ఎక్స్ విలువ 5:6 అని చెప్పేసి అడిగాడు. దీని మధ్య దూరం అడిగాడండి ఎంత అని చెప్పేసి, నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా. నెక్స్ట్ వన్ చూసుకుంటే నిర్దేశికత నాయకత్వము, ప్రజాస్వామ్య నాయకత్వం అని చెప్పేసి దాని మీద క్వశ్చన్ అడిగాడు. ఎలాంటిదంటే టీచర్ వచ్చేసి స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒక సలహా అడిగినప్పుడు టీచర్ ఎలాంటిది ఇచ్చేసి అని చెప్పేసి సడన్లో అంటే అడగంగానే ఇచ్చేదాన్ని ఎలాంటి నాయకత్వం అని చెప్పేసి అడిగాడు. అది ప్రజాస్వామ్య నాయకత్వం కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే డైరెక్ట్ స్పీచ్ ఒక క్వశ్చన్ అడిగాడు. స్పాటింగ్ ఎర్రర్స్ మీద ఈరోజు 2 క్వశ్చన్లు అడిగాడు అంటే. ఒకటి స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి A1, B1, C1, D1 అని చెప్పేసి దాంట్లో ఏది ఎర్రర్ అని గుర్తించమని దీని మీద ఈరోజు 2 క్వశ్చన్లు అడిగాడంట మార్నింగ్ షిఫ్ట్లో. సెంటెన్స్ ఆర్డర్స్ ఇచ్చాడంట. మనకు మొత్తానికి ఒక సెంటెన్స్ని ABCD అని చెప్పేసి సెంటెన్స్ని సెట్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే యాంటోనిమ్స్ అడిగాడంట. ఇన్హిలేషన్ అంటే అని చెప్పేసి దానికి యాంటోనిమ్ అడిగాడు. దానికి ఎక్సలేషన్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్ష యోగం రచయిత అడిగాడు. తర్వాత వర్షం సంబంధించి అయితే వర్షం మీద క్వశ్చన్ అడిగితే పల్లా దుర్గయ్య అండి దీనికి ఆన్సరు. నెక్స్ట్ వన్ చూసుకుంటే విరకవి అని చెప్పేసి ఒకటి అడిగాడంట. రిప్పులు అనగా అర్థం అడిగాడు. రిప్పులు అంటే శత్రువులు వస్తుందండి. రిప్పులు అంటే శత్రువులు, దీనికి అర్థము. నెక్స్ట్ వన్ చూసుకుంటే వైకల్పికము అనగానేమి అడిగాడు. వైకల్పికం అంటే రెండు వాటి మధ్య అంటే 2 అర్థాల మధ్య సంధి జరగవచ్చు. ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగకపోవడాన్ని వైకల్పికం అని అంటారు. మొత్తానికి జరగకపోతే నిషేధం అంటారు. నిన్న ఎలాంటి క్వశ్చన్ అడిగాడంటే ఒక అర్థం వచ్చేసి అంటే ఒక పదం వచ్చేసి మిత్రులా వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు. అది నిన్న క్వశ్చన్ నిన్న ఈవినింగ్ షిఫ్ట్లో అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పేసి అని అడిగాడంటే. ఉత్ప్రేక్ష అలంకారం ఊహకు సంబంధించిన నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఉత్ప్రేక్షలో ఉంది, దాన్ని ఊహను గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. ఉపమాలంకారము పోలిక ఉంటుందండి. ఉపమాలంకారము పోలికలో ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 1/2 + 3/5 ప్లస్ అని చెప్పేసి దేని అని చెప్పేసి అడిగాడు. దీన్ని కూడాలని చెప్పేసి ఎంత వస్తుంది ఆన్సర్ అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్వశ్చన్స్ ఇచ్చేసి క్వశ్చన్స్లో ఆర్డరు, కామా, ఫుల్ స్టాప్ ఎక్కడుందో గుర్తించమని చెప్పాడంట సెంటెన్స్లో. అంటే దాని సెంటెన్స్ సీక్వెన్స్ ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ వాడాలి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ వాడాలి, ఎక్కడ ఇన్వర్టెడ్ కామాస్ వాడాలని చెప్పేసి ఒకటి ఆర్డర్ సెట్ చేయమని చెప్పాడంట. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో చూసుకుంటే లుకింగ్ నాట్ ద డోర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పేసి సెకండ్ చాప్టర్ ఉంది కదా ఇంగ్లీష్లో మెథడాలజీలో, దాని మీద ఒక క్వశ్చన్ అడిగాడంట.
నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మార్నింగ్ షిఫ్ట్లో ఏదైనా మనకు సంబంధించిన క్వశ్చన్లు ఇంకేదైనా తెలిస్తే నేను ఈవినింగ్ షిఫ్ట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.